అవని, అక్షింతలు కలిపి పెట్టావా? రెడీగా ఉన్నాయక్క. అక్షయ మనసులోని దిగులంతా పోవాలి. ఈ వేడుక దానికి జీవితాంతం గుర్తుండిపోవాలి. అవునక్క, మొన్న నా కూతురు పుట్టినరోజు గురించి మీ దగ్గర మాట్లాడినప్పుడు మనసు నలిపేసినట్టయింది. ఇప్పుడంతా చూసి ఆనందపడిపోతుంది. అన్నట్టు అక్షయ్ కనిపించడం లేదేంటి? గుడికి వెళ్ళినట్టుంది. అమ్మా, అదిగో పుట్టినరోజు నాడు అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని గుడికి వెళ్ళాను. మంచి పని చేశావు. పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే అక్షయ. థ్యాంక్ యూ పెద్దమ్మా. అమ్మా, ఈరోజు గుడిలో ఏం జరిగిందో చెప్పాలి. ఏం జరిగిందమ్మా? నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అదేనమ్మా, చిలకమ్మ, నాగమ్మ. అవును, ఇద్దరు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అవునా? అదేలా? ఎలా అంటే, నాకెంత ఆనందం అనిపించిందో. అవి చూపించే ప్రేమాభిమానాలు కూడా మీ నానమ్మ వాళ్ళు చూపించలేకపోతున్నారు. అమ్మవారి అంశతో పుట్టిన కారణ జన్మరాలివని అవి గుర్తించాయి, కానీ నా అత్తగారి కుటుంబం గుర్తించడం లేదు. నీ వంటి పుట్టుకను హేళన చేశారు. నిన్నందరూ తల మీద పెట్టుకుని ఊరేగాలి. నీ పాదాలు నేల మీద పెట్టకుండా చూసుకోవాలి. నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేశారు. ఈ పండగ ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు పల్లెటూరు వాళ్ళందరినీ పిలిచి జరిపించాలి. మంచి రోజులు ముందు ముందు ఉన్నాయేమో. బాధపడకమ్మా, ఏడవకు. అవని,